సండే కాబట్టి సండే స్పెషల్ గా ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాం. హాయ్ హలో నమస్తే గాయస్. ఈరోజు ఏంటంటే మన రూమ్లో కొత్తగా వంట చేస్తున్నాం అనమాట. చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాము మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హైదరాబాద్లో ఉన్న ప్రతి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ఫుడ్ కానీ తర్వాత చిన్న చిన్న వ్లాగ్స్ టెంపుల్స్ అన్ని కవర్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. ఈరోజు ఏంటంటే నేను వర్క్ చేసే ల్యాబ్ దగ్గర అంటే మా హాస్పిటల్ దగ్గర ఈరోజు సండే కాబట్టి సండే స్పెషల్ గా ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాం. నేను మా ఫ్రెండ్ మా ల్యాబ్ లో చేస్తాను అనమాట, మోహన. ఒకసారి పరిచయం చేసుకో మా సబ్స్క్రైబర్స్. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడ మీద ప్రాపర్? వికారాబాద్ సైడ్. మనడు నేను ఇప్పుడు మనడే అనమాట కుక్ చేసేది. మీకోసం అని చెప్పేసి కొత్త మైకులు కూడా తీసుకున్నాను నేను. సరేనా, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి వీడియో మొత్తం చూసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతకుముందు చికెన్ కర్రీ ఎప్పుడు చేసావు బ్రో నువ్వు? చేసాం. అంటే ఇంటి దగ్గర? ఇక్కడే. అంటే ఇంతకుముందు నేను రాకముందు చేసేవాళ్ళు కదా మీరు? 2 years నుంచి నేనే చేసా. ఇక్కడ ఉన్నప్పుడు చేసుకునేవాళ్ళు. ఇంటి దగ్గర పార్టీలు చేయడం అలాంటివి ఏమైనా చేసేవాళ్ళ? అంటే మీ సైడ్ బాగా చేస్తారు కదా ఇటు సైడ్. అంటే అలవాటు కదా ఫ్రెండ్స్ తో పాటు విలేజ్ లో చేయడం లాంటిది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా చికెన్ కర్రీ కోసం కావాల్సిన టమాటాలు, తర్వాత ఆనియన్స్, గార్లిక్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. మనం అయితే ఇప్పుడు కర్రీ కోసం అన్ని రెడీ చేసుకున్నాము. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, టమాటాలు, ఆనియన్స్, తర్వాత చిల్లీ పౌడరు, కొత్తిమీర అవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడే చికెన్ కూడా మ్యారినేట్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకొని తర్వాత ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌనిష్ అయ్యేదాకా మనం దాన్ని వేయించాలన్నమాట. ఆ తర్వాత ఎంత ఎక్కువగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయితే అంత టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ. సరేనా? ఇప్పుడు కాసేపు దీన్ని మ్యారినేట్ చేసినాం కాబట్టి పక్కకు పెట్టేసుకుందాం, కర్రీ రెడీ చేసుకుందాం రండి. అన్నీ వేసుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ వేసుకుని మంచిగా గార్లిక్ కావాలంటే మనం ఎక్స్ట్రా కావాలన్నా ఆయిల్ వేసుకోవచ్చు, ఇంకా కర్రీ బాగా ఉడుకుతుంది. ఫస్ట్ మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి. అంటే యాక్చువల్ గా మేము ముగ్గురమే ఉన్నాం అనమాట. మా ముగ్గురు కోసము కొద్దిగా చేసుకుంటున్నాం, కొద్దిగా తీసుకుంటున్నాం. ఆయిల్ పోసేసుకున్నాం. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని అది హీట్ అయిన తర్వాత మనకు కావాల్సిన సామాగ్రి అంతా అట్లా వేయించుకొని కర్రీకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని వేయించుకోవాలన్నమాట. అంటే కారం కొంచెం ఎక్కువ తింటాను నేను. వాళ్ళిద్దరు తింటారో లేదా మళ్ళీ? వాళ్ళు కూడా తింటారు, నాగరాజు కూడా తింటాడు. నాగరాజు తినకపోతే ఇబ్బంది కదా మళ్ళీ. అలా మీరు ఎప్పుడైనా ఇలా బ్యాచులర్ గా ఉండి కుక్ చేసుకున్నట్లయితే కామెంట్ లో ఒకసారి మీరు ఏ ఏరియాలో ఉంటారు, మా వీడియోస్ ఎక్కడ చూస్తున్నారు. ఈరోజు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసుకున్నాం. దాంట్లో మంచిగా చికెన్ అయితే కుక్ అవుతుంది, బాయిల్ అవుతుంది అనమాట. కావాల్సిన సామాగ్రి అంతా వేసేసుకున్నాము. దాంట్లో ఇంకా ఏమైనా దీంట్లో వేయాల్సి ఉంది అంటే మనకి ప్రాపర్ గా తెలియదు కాబట్టి దాంట్లో ఇంకా ఏమయ్యాలో ఏంటో మీరు కూడా సజెషన్ ఇవ్వండి మాకు. ఓకేనా? ఇప్పటి వరకు అయితే కూరను ఉడికించామన్నమాట. ఎలా ఉండదో తెలియదు, ఫస్ట్ టైం చేస్తున్నాము, ట్రై చేసామన్నమాట. ఇంకా ఏమేమి సామాన్లు తక్కువ అయ్యాయో దాంట్లో తెలియదు సరిగ్గా. చూద్దాం ఇంకా ఏమేమి యాడ్ చేయాలో ఏంటో అని. అంటే మంచిగా అనిపించదు వీడియో. ఇప్పుడైతే కర్రీస్ అంతా రెడీ అయ్యింది. రైస్ కూడా పక్కన పెట్టేసుకున్నాం.
పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి ఫస్ట్ పెట్టుకొని కొంచెం తిన్నాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. రైస్ పెట్టేసుకొని కర్రీ రెడీగా ఉంది కాబట్టి పెట్టేసుకొని తినేద్దాం అన్ని. చూస్తాను ఫస్ట్ అయితే కొంచెం ఎలా ఉందో చూసి చెప్తాను ఆగండి. మోహన్ చేశాడు కర్రీ, నేనైతే చేయలేదు మరి. చూద్దాం ఫస్ట్ అయితే టేస్ట్ ఎలా ఉందో. ఓకే, కొంచెం మంచిగా ఉంది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ పెడితే, కొంచెం ఆయిల్ ఎక్కువను కొంచెం తీయగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం మంచిగా చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఫుడ్ ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. ఉండాలి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా సపోర్ట్ దొరుకుతుంది.